దొంగే దొంగ నడిచినట్టుగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు. అయ్యా, రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నప్పుడు, మీరు మీ ఫ్రెండ్ చెవిరెడ్డి గారు పక్కన టీటీడీలో ఉన్నప్పుడు మీరు కొట్టేసిన వజ్రాలు, ఆఖరికి ప్లాస్మా టీవీలో కుంభకోణాలు, కడప జిల్లాలో ల్యాండ్ కుంభకోణాలు, తిరుపతిలో ఎస్పీ ఆఫీస్ పక్కనుండే మఠం అంటే నర్రావారి సత్రము, ఇలా చెప్పుకుంటూ పోతే మణికొండ, హైదరాబాద్ లో ఉండే మణికొండలోని భూముల్ని కూడా బ్రదర్ అనిల్ కుమార్ కి ఇచ్చుకుంటూ అన్నిటినీ కూడా మళ్ళీ మీరు కబ్జా చేసి ఈ 5 సంవత్సరాల్లో అవినీతి రహితంగా భక్తులకి అన్ని సకల సదుపాయాలు నెరవేర్చాలి అని చెప్పని కంకణం కట్టుకొని పాత పడిపోయిన గుళ్ళు, పురాతనమైన కాలంలో శిథిలావస్థకు చేరిన గుళ్ళకు కూడా 25 కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాంటి హిందూ ధర్మం పట్ల, హిందూ ప్రజల యొక్క మనోభావాలను ఆయన ఎప్పటికీ ఉంచి వాళ్ళకి సకల సదుపాయాలు సమకూర్చాలని చెప్పని ప్రతి మేజర్ గుళ్ళో కూడా ఐఏఎస్ స్థాయి అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఈ రోజు దేవుళ్ళు, ఆ దేవుల దర్శనానికి వచ్చే ప్రజలు అందరూ కూడా చక్కని దర్శనం చేసుకుంటూ ధర్మంగా వెళ్తూ ఉంటే ఈ కుళ్ళుబోతు రాజకీయ నాయకులకి, ఈ కుళ్ళుబోతు రాబందులకి ఏమి చేయాలో తెలియక ఎలాగైనా సరే టీటీడీని తమ హస్తగతం చేసుకోవాలని చెప్పని బీజేపీ పన్నుతున్న ఈ కుట్రలో ఇక్కడున్న వాళ్ళ సామంతరాజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యక్తుల్ని ఉపయోగించుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఆన్లైన్ లో, స్విగ్గీలోనే లేకపోతే ఇంకేదైనా మనం అమెజాన్ లో ఒక వస్తువు డోర్ డెలివరీని పెట్టుకున్నప్పుడు ఆ వస్తువు మన ఇంటి వరకు వచ్చి చక్కగా ప్యాకేజింగ్ ఉంటే అప్పుడు మన బాధ్యత తీసుకుంటాము. మధ్యలో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ లో వస్తువు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆ సంస్థ వాళ్ళే భరిస్తారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి పెద్దల సభకి అని చెప్పని వెళ్లి వాళ్ళు ఉపయోగించే భాష, వేసే ఆరోపణలు, చేసే ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయని భక్తులందరూ గమనిస్తూనే ఉన్నారు. అది వారికి కూడా వెంకన్న దగ్గరికి, ఆ వెంకన్న జోలికి వచ్చిన వారు ఎవరైనా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సర్వనాశనం అయిపోతారు. స్వామి వారి ఆస్తుల పైన స్వామికే చెందిన అనా పైసలతో సహా ఒక రోజు లేటో ఒక రోజు ముందో కానీ ఎవరైనా సరే ఆయన జోలికి వస్తే ఆయన తనని తాను, తన ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో చాలా బాగా తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా మంది ఆయన జోలికి వచ్చిన వారికి ఎలాంటి గతి పట్టిందో కూడా దేవుడే చూపించాడు, మేము అండమనే కాదు. దయచేసి దేవుణ్ణి, ధర్మం అనే ముసుగులో మీరు భక్తుల మనోభావాలతో భగవంతుడి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు మర్చిపోతారేమో కానీ భగవంతుడు అనేవాడు ఏ మతానికి సంబంధించిన భగవంతుడైనా సరే మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీ పాపాలు పండే రోజు ఇప్పటికీ బెయిల్ పైన తిరుగుతూ బెయిల్ నిబంధనల్ని కూడా మీరు నీరుగారుస్తూ ఇంకా కూడా ఏ రోజు జైలుకి వెళ్తారో కూడా తెలియకుండా బిక్కుమంటూ లోపల ఒక పక్క చస్తూ బతుకుతూనే పైకి మటుకు మేకపోతు గాంభీర్యాలను ప్రదర్శిస్తూ సుఖంగా ఉంటున్న ప్రజలు, దేవుళ్ళకి అన్ని సకల సదుపాయాలు, వాళ్ళకి షోడశోపచారాలు జరుగుతున్న విధంలో ఈ రోజున స్వామివారి ఆస్తులకు సంబంధించి కూడా ప్రతి కొత్తసారి ఒక ఆరోపణలు తీసుకొని వస్తున్నారు. ప్రపంచం మొత్తము కొలిచే వెంకన్న స్వామి పైన ఆరోపణలు చేయడం అనేది మీరు ఎలాంటి గతి మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడు అనేది తొందరలోనే ప్రజలందరూ కూడా చూస్తారు. ఇకపోతే మన పసుపు కుంకుమ గురించి, లేకపోతే ప్రజలకి ఆల్రెడీ ఈ 5 సంవత్సరాన్ని పరిపాలించిన ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్, ప్రజలకి చేరాల్సిన, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ, పెన్షన్ కానీ, పసుపు కుంకుమ కింద ఆడపడుచులకి రావాల్సిన దాంట్లో కూడా చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ ఆయన 2 పాత్రలు పోషిస్తూ, ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఆయన చీఫ్ సెక్రటరీ పాత్రను పోషించాల్సిన వ్యక్తి ఎలక్షన్ కమిషన్ చేతిలో పావులాగా మారిపోయి ఈ రోజున రకరకాల ఆరోపణలు చేస్తూ ప్రజల చేత ఆమోదింపబడిన పథకాలని, ఆ పథకాల లబ్ధిని మళ్లీ లబ్ధిదారులకి అందచేయకుండా ఒక కుట్ర పన్నుతున్నారేమో అన్న సందేహం కూడా ఈ రోజు ప్రజల్లో ఉంది. ఈ రోజు పైనున్న అధికారులని బీజేపీ అండనో, జగన్మోహన్ రెడ్డి గారు అండనో, లేకపోతే ఇంకెవరు అండనో చూసుకొని మీరు ప్రజలకి వ్యతిరేకంగా ఇలాంటి రాజకీయ ఏమంటారు మన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. సిఎస్ గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మీకు అనుభవం కూడా అయింది.
మళ్ళీ మళ్ళీ మీరు తెలుసో తెలియకో మరి ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఎలాంటి ఒత్తిడికి లోనయ్యి మీరు చీఫ్ సెక్రటరీ లాగా చేయాల్సిన మీ ధర్మాన్ని కొంచెం పక్కకి పెట్టి ఏకపక్షంగా పక్షపాతంగా మీరు కొన్ని రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూర్చే విధంగా మీరు చేస్తున్నారు అన్న ఆరోపణలని మీరు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెడితే ప్రజలకి కావాల్సిన ప్రజలకి చెందాల్సిన సంక్షేమ పథకాలని గండి కొట్టాలని చూస్తే మటుకు అది చీఫ్ సెక్రటరీ అయినా ప్రధానమంత్రి అయినా ఇంకెవరైనా సరే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పని మీకు మరొకసారి తెలియజేస్తూ ప్రజలారా మేల్కొండి. 5 సంవత్సరాల్లో ధర్మం పట్ల నీతి నిజాయితీ పట్ల అవినీతి రహితంగా రాష్ట్ర ప్రజల కోసం అప్పటికి ఇప్పటికీ కూడా పాటు పడుతున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీ అందరికీ తెలుసు. వెంకన్న స్వామిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలి, తమ స్వాధీనంలో పరుచుకోవాలి. ఆ ద్వారా ఆయనకున్న అఖండమైన అపారమైన ఖనిజ సంపదను కూడా అంటే ఆయనకున్న సంపదను కూడా కొల్లగొట్టాలి అని చెప్పని కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నుతున్నారు. భక్తులారా ప్రజలారా ఇది కేవలం గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. ఎందుకనంటే సీఎస్ ఒక పక్క చెప్తారు, ఇప్పుడు చంద్రబాబుకి ఏం అధికారం ఉంది అన్నారు. మరి ఎలక్షన్ కోడ్ సమయంలో ఈ రోజు బంగారం పైన కానీ టీటీడీ ఇతర వాటిల పైన వస్తే చంద్రబాబుకి ఏంటి సంబంధం? మరి చీఫ్ సెక్రటరీ లాగా మీరు ప్రతి దాంట్లోనూ వేలు పెడుతున్నారు. మీకు లేని అధికారాలను కూడా మీరు చేతిలో తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఆరోపణలు వస్తే మటుకు అది చంద్రబాబు గారి పైన రుద్దడానికే మీరు మొదటగా వస్తున్నారు. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేల్కొందాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి దుష్టులందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చట్టానికి లోబడి శిక్షలను అనుభవించే రకంగా అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఆ భగవంతుడు కూడా ఈ కుట్రలన్నింటినీ చూస్తూనే ఉన్నారు. ప్రజలరా మీకు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల లబ్ధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అందించేంత వరకు నిరంతరంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల సంక్షేమం, ప్రజల సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు.